గైస్, రీసెంట్‌గా పాపులర్ ఓటీటీ ప్లాట్‌ఫామ్ అయినటువంటి నెట్‌ఫ్లిక్స్‌లో 'డబ్బా కార్టెల్' అనే వెబ్ సీరీస్ అయితే స్ట్రీమ్ అవుతుంది కదా! అయితే నేను ఆ వెబ్ సీరీస్‌ని జస్ట్ ఇప్పుడే చూడడం అయితే జరిగిందండి. సో, ఈ వీడియోలో మనం ఏంటంటే అసలు ఆ సీరీస్ ఎలా ఉంది, ఏంటి అనేది డిస్కస్ చేద్దాం. ఓకేనా? అయితే ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సీరీస్‌లో స్పాయిలర్స్ లేకుండా బేసిక్‌గా స్టోరీ లైన్ ఏంటంటే గైస్, 5గురు అమ్మాయిలు ఓన్‌గా ఒక డ్రగ్‌ని తయారు చేసి దాన్ని బయట అమ్ముతుంటారు. అయితే ఇక్కడ ఏంటంటే గైస్, వాళ్ళు అలా చేయడానికి రీజన్ ఏంటి? అండ్ ఆ డ్రగ్స్‌ని అమ్మే ప్రాసెస్‌లో వాళ్ళు ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ ఏంటి? అండ్ ఆ తరువాత అసలు ఏం జరిగింది ఏంటి అనేది మనమైతే మూవీలో సారీ ఈ సీరీస్‌లో చూడాల్సి ఉంటుంది. సో, మొత్తానికి అర్థమైంది కదా స్టోరీ లైన్ ఏంటి అనేది. అయితే ఇప్పుడు ఈ సీరీస్ ఎలా ఉంది అనే విషయానికి వచ్చినట్లయితే గైస్, సీరీస్ అయితే పర్లేదండి, బాగానే ఉంది. అండ్ ఇప్పుడు ఈ సీరీస్‌లో నాకు కనిపించిన ప్లస్ పాయింట్స్ ఏంటంటే, ఈ సీరీస్‌లో 5గురు అమ్మాయిలు ఆ డ్రగ్‌ని తయారు చేసి దాన్ని బయట సేల్ చేసే సీన్స్‌ని, అలా సేల్ చేసే టైంలో వాళ్ళు ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్‌ని చాలా రియలిస్టిక్‌గా చాలా బాగా చూపించారండి. నిజంగా చెప్పుకోవాలంటే గైస్, ఈ సీరీస్‌ని చూడాలే గానీ ఇందులో ఆ 5గురు అమ్మాయిలు ప్లే చేసిన క్యారెక్టర్స్‌కి ఆడవాళ్ళందరూ కూడా కంపల్సరీగా కనెక్ట్ అవుతారు. ఇదైతే నేను చెప్పగలను. దీనికి తోడు ఇందులో అక్కడక్కడ వచ్చే కామెడీతో పాటు ఎమోషనల్ సీన్స్ కూడా బాగా కనెక్టబుల్‌గా ఉన్నాయనే చెప్పాలండి. ఎస్పెషల్లీ సిరీస్ లాస్ట్ ఎపిసోడ్‌ని చాలా ఎమోషనల్‌గా చూపించారు. అండ్ ఇందులో యాక్ట్ చేసిన యాక్టర్స్ అందరూ కూడా లైక్ మన జ్యోతిక గారు, అర్జున్ రెడ్డి ఫేమ్ శాలిని పాండే, ఇలా చెప్పుకుంటూ పోతే యాక్టర్స్ అందరూ వాళ్ళ క్యారెక్టర్స్‌లో వాళ్ళు జీవించేశారన్నమాట. అలాగే ఈ సీరీస్‌లో సినిమాటోగ్రఫీ, బీజీఎం, తెలుగు డబ్బింగ్ ఈ 3 కూడా బాగానే ఉన్నాయి. అండ్ లాస్ట్‌గా ఏంటంటే గైస్, ఈ సీరీస్‌లో ఒక లెస్బియన్ లవ్ స్టోరీ ఉందండి. దాన్ని పక్కన పెట్టేస్తే మిగిలిందంతా ఫ్యామిలీతో ఫ్రీగానే వాచ్ చేసేయొచ్చు. సో, మొత్తానికి ప్లస్ పాయింట్స్ విషయానికి వచ్చినట్లయితే ఇదన్నమాట మ్యాటర్. అండ్ ఇప్పుడు ఈ సీరీస్‌లో నాకు కనిపించిన మైనస్ పాయింట్స్ ఏంటంటే గైస్, ఈ సీరీస్‌లో స్క్రీన్ ప్లే అక్కడక్కడ స్లోగా ఉండడం వల్ల సీరీస్ అయితే కొంచెం స్లో పేస్‌లోనే రన్ అవుతుందండి. దీనికి తోడు ఈ సీరీస్‌లో కొన్ని అనవసరమైన సీన్స్ అయితే ఉన్నాయన్నమాట. సో, వాటిని లేపేసి దీన్ని ఒక మూవీలా తీసుంటే బాగుండేదేమో అని అయితే నాకు అనిపించింది. లాస్ట్‌గా ఏంటంటే గైస్, ఇందులో కొన్ని ప్లేసెస్‌లో లాజిక్స్ కూడా మిస్ అయ్యారు. సో, దానివల్ల మనం ఆ సీన్స్‌కి పెద్దగా కనెక్ట్ అవ్వలేమనే చెప్పాలి. సో, మొత్తానికి మైనస్ పాయింట్స్ విషయానికి వచ్చినట్లయితే ఇదన్నమాట మ్యాటర్. అయితే ఇక్కడ ఓవరాల్‌గా ఏంటంటే గైస్, ఈ 'డబ్బా కార్టెల్' వెబ్ సిరీస్ బాగుందా బాలేదా అనేసి అంటే, సిరీస్ అయితే పర్లేదండి, బాగానే ఉంది, నాకైతే నచ్చింది. అండ్ నేను ఈ సిరీస్‌కి 5కి 2.75 రేటింగ్ ఇస్తున్నా. సో, మీరు కూడా ఒకవేళ ముందే ఈ సిరీస్‌ను చూసేసినట్లయితే మీరు దీనికి ఎంత రేటింగ్ ఇస్తారో అది కామెంట్ సెక్షన్‌లో చెప్పేయండి. ఓకేనా? దిస్ ఈజ్ లోకేష్ సైనింగ్ ఔట్. జై హింద్.